హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఈరోజు ఇది ఫ్రిల్స్ ఫ్రాక్ అండి. ఈ స్టిచ్చింగ్ విధానం, కటింగ్ విధానం కూడా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇది ఫ్రిల్స్ ఫ్రాక్ కోసం అండి. లైనింగ్ మెటీరియల్ క్రేప్ క్లాత్ అండి. లైనింగ్ మెటీరియల్ తీసుకున్నాను. పాప 12 ఏళ్ళ పాప అండి. 12 ఏళ్ళ పాప కోసం ఫ్రిల్స్ ఫ్రాక్ అండి. ఫుల్ లెంత్ వచ్చేసి 38 లెంత్, బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. అలాగే షోల్డర్ 7 ఇంచెస్ పెట్టుకున్నాను. చంక పొడవు కూడాను 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. బాడీ లూజ్ వచ్చేసి 17 ఇంచులు వచ్చిందండి ఒకవైపు. అది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే కింద డాట్స్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు షోల్డర్ కటింగ్ చేసుకొని చంక భాగం కూడా ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ కూడాను కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కింద హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని 1/2 ఇంచు పైకి షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటే ఫ్రాక్ కిందకి ఇట్లా వేలాడిపోకుండా ఉంటుందండి. అదే డాట్స్ కోసం నేను 4 ఇంచెస్ పొడవు, 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అండి, ఫ్రంట్ పార్ట్ ఏదైతే మనం ముందుగా కటింగ్ చేసుకున్నామో అదే వేసేసుకొని నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ ఫ్రాక్ కాబట్టి బోట్ నెక్ కరువు నెక్ వస్తుంది కదా, ఆ మోడల్ అండి. అందువల్ల షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాను. బ్యాక్ కూడా చిన్న డైమండ్ హోల్, అందుకోసం 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని చంక దగ్గర నాటు పెట్టుకున్నానండి. బ్యాక్ పార్ట్ వేసేసుకొని కటింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ షోల్డరు, 3.5 ఇంచెస్ నెక్ డీప్ అండి. నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ 7 ఇంచెస్, హోల్ కోసం 3.5 పెట్టుకున్నాం కదా, అలా 7 ఇంచెస్ ఏమో డైమండ్ షేప్ కోసం. టోటల్లీ 7 ఇంచెస్ బ్యాక్ నెక్ ఈ విధంగా కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రాక్కి జిప్ వేద్దామని అలా కటింగ్ చేసుకున్నానండి. బోట్ నెక్ వచ్చేసి నేను క్యాన్వాస్ యూస్ చేస్తున్నాను. అదైతే కనుక కరువు నెక్ కాబట్టి బకరం బాగా తిరుగుతుంది, స్టిఫ్గా ఉంటుందనేసి ఇందులో లైనింగ్లో నేను నెక్ తీయలేదండి. ఇప్పుడు మనకి పొడవు 12 ఇంచులు తీసేసిన తర్వాత 38 ఇంచెస్ లెంత్ కాబట్టి ఆ 38 ఇంచెస్కి లైనింగ్ కటింగ్ చేసుకుంటున్నాను. ట్వెల్వ్ ఇంచెస్ తీసేసిన తర్వాత 38 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అది ఇలా కటింగ్ చేసుకున్నానండి. ఒకదానిపైన ఒకటి వేసుకొని మొత్తం కింద లూజ్ పెరిగేలాగా, ఫ్రాక్ లూజ్ పెరుగుతూ ఎక్కువ లైనింగ్ ఎక్కువ లూజ్ పెరిగితే ఫ్రాక్ వచ్చేసి బాగా కుచ్చు బుషీగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇలా 3 లేయర్స్ వేసుకుంటున్నానండి. ఈ 3 లేయర్స్ కూడా మొత్తం రౌండ్గా ఫ్రాక్కి కుచ్చు పెట్టేసుకోవచ్చు. మనం లైనింగ్ తక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే ఎక్కువ లూజ్ లాగా ఉండకుండా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి, ఇలా మొత్తం అన్ని క్లాత్లు కూడా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదిగోండి పై క్లాత్, ఇది ఫ్లోరల్ డిజైన్ అండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఫ్రాక్ కోసం నేను 4 మీటర్స్ వాళ్ళు తీసుకొచ్చారండి కస్టమర్. లైనింగ్ వచ్చేసి 3.5 తీసుకొచ్చారు.
ఈ విధంగా లైనింగ్ పార్ట్ వేసుకొని పై క్లాత్ని మనం ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి సరిగ్గా ఉండేలాగా చూసుకొని తర్వాత మనం కటింగ్ చేసుకోవచ్చండి. ముందే సమంగా కటింగ్ చేసుకుంటే కనుక అటు ఇటు ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ తీసాం కదండి. 38 ఇంచెస్ ఫ్రాక్ కాబట్టి రెండు వైపులా జిగ్జాగ్ ఉండేలాగా నేను 6 ఇంచెస్ తీసేసి ఇక్కడ మిగతా భాగం పొడవు పెట్టుకున్నానండి. ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఇది 20 ఇంచుల పొడవు వచ్చిందండి. అలా 3 భాగాల కింద నేను వేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా అయితే 3 వేసుకున్నామో ఇది కూడా అలానే 3 క్లాత్లు వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం 6 ఇంచెస్ చెప్పాం కదండి. 6 ఇంచెస్కి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. జిగ్జాగ్కి అటు ఇటు కూడా జిగ్జాగ్ చేయాలి. పైన ఫ్రిల్ పెట్టే దగ్గర 1/2 ఇంచు మార్కింగ్ పోతుంది కాబట్టి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. ఈ పీసులు ఇలాగా 5 పీసెస్ తీసుకున్నానండి. 5 పీసెస్ కూడాను మనం మడతలు కుట్టుకొని కింద పైన కూడా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇది నేను మెటీరియల్ సరిపోతుందో లేదో అనేసి చూసుకొని తీసుకుంటున్నాను. ఆల్రెడీ 2 పీసెస్ తీసాం కదా, ఇంకా మొత్తం 3 పీసులు ఇవి. టోటల్లీ కూడాను ఈ 5 క్లాత్లు చూడండి. 1 2 3 అదొకటి 4 5 క్లాత్లు అండి మొత్తం కూడా. ఇది వచ్చేసి ఇందాక ఫ్రాక్ కుచ్చు కోసం ఏదైతే క్లాత్ తీసుకున్నామో అదండి. ఇది బాడీ అండ్ ఫ్రిల్స్ ఫ్రాక్ కింద లేయర్స్ ఫ్రిల్స్ అండి. ఇది క్లాత్ ఇది వచ్చేసి 5 లేయర్స్ అండి. ఫ్రాక్ క్లాత్ వచ్చేసి 3 లేయర్స్ అండ్ బాడీ ఫ్రంట్ టు బ్యాక్ పార్ట్ అండి. ఇవన్నీ 3 లేయర్స్, ఇది 5 లేయర్స్. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి. ఇది రఫల్ హ్యాండ్స్ చెప్పారు వాళ్ళు. అయితే మెజర్మెంట్కి క్లాత్ ఇంకా సరిపోలేదండి, అందుకనేసి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి. టోటల్ పొడవు వచ్చేసి 14 ఇంచుల మార్కింగ్ వచ్చింది. చంక దగ్గర 3 ఇంచెస్ నుంచి మార్కింగ్ చేసుకొని చంక భాగం ఎంత అయితే ఉందో అంత కటింగ్ చేసుకున్నానండి. ఇదిగోండి, ఎక్కువ రఫులు రాలేదు, కొంచెం లాగానే వచ్చింది. ఈ రకంగా వచ్చిందండి.
మిగిలినది వచ్చేసి ఒకటి ఫ్రిల్స్ లేయర్ కింద పై లేయర్ ఫ్రిల్ లేయర్ లాగా కుచ్చు పెట్టేసుకొని ఇది రఫ్ హ్యాండ్ కింద ఉంటుందండి. లోపల లైనింగ్ క్లాత్ కూడాను లైనింగ్ క్లాత్ లాగా ఒక క్లాత్ పెట్టుకున్నానండి. మొత్తం 3 లేయర్స్ వచ్చేటట్టు హ్యాండ్. ఇదిగోండి నేను నెక్ కోసం బక్రం యూస్ చేస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3.5 మార్కింగ్ చేసుకున్నానండి. ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకొని కరువు నెక్ షేప్ అండి ఈ రకంగా నేను డ్రా చేసుకున్నాను. మనకు నార్మల్ లైనింగ్ కంటే కూడా ఈ బక్రం యూస్ చేస్తే షేప్ బాగా తిరుగుతుందండి. అందుకోసమే నేను బక్రం యూస్ చేస్తాను. ఇది నార్మల్ బోట్ నెక్ అయితే కనుక మనం లైనింగ్ క్లాత్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇదండి ఇలా వచ్చింది 5 ఇంచెస్. కటింగ్ విధానం ఇలా ఉంది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.